ఈనాడు ఈ భూభారత చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆ శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు 25-26 జిల్లాల్లోని అనేక మండలాలు తిరగడం జరిగింది. ప్రధానంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆనాడు ధరణితో పడ్డ ఇబ్బంది, దోష, నష్టాన్ని ఆ ప్రాంత రైతన్నలు వివరిస్తున్నారు. దానికి ప్రతి సమస్యకి, ప్రతి ఇబ్బందికి పరిష్కారం ఈ భూభారత చట్టంలో పేర్కొనబడింది. ఈ చట్టం ద్వారా తప్పకుండా ప్రజల కష్టాలు ఈ చట్టం చుట్టమ రూపంలో తీరుస్తుంది అనే నమ్మకం ప్రజల్లోనైతే వచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ మండలాలు కాకుండా మిగిలిన అన్ని మండలాలకి, అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్తారు. అప్లికేషన్తో సహా ప్రభుత్వ అధికారులే తీసుకెళ్తారు. ఆ అప్లికేషన్లో అక్కడున్న ఆ రెవెన్యూ గ్రామంలోని రైతులు, భూములున్న ఆసాములు టిక్కు పెట్టి అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ ఫీజు కానీ, ఏ ఆఫీస్ చుట్టూ కానీ ఏ రైతన్నా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ భూ సమస్యలను శాశ్వతంగా ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా ఆ సమస్యలు అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాం. కాబట్టి పూర్తి నమ్మకము, విశ్వాసంతో ప్రజలకి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఈనాడు ప్రభుత్వం ఈ చట్టం ప్రజల ముందుకు ఉంచడం జరిగింది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమాన్ని కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల్లో ఇప్పటికే సుమారు 1,80,000 ఇళ్ళు పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ప్రతి నియోజకవర్గానికి కులము, మతము, పార్టీ అడగకుండా పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మొదటి విడత 4.5 లక్షలతో పాటు ఈ రాబోయే 4 సంవత్సరాల లోపున్న ఈ కాలంలో 20 లక్షల ఇళ్ళు ఈ 4.5తో కలిపి కట్టాలనే దిశగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది.